బ్యాక్ టు న్యూస్. ఆ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతల ఆకడాలు మితిమీరాయి. అధికారంలో ఉన్నామనే ధైర్యంతో దుందిరిని కొల్లకట్టేస్తున్నారు. మాటేసి నది గర్భాన్ని కొల్లపొడుస్తున్నారు. ఇక హిటాచీలు పెట్టి మరీ రాత్రింబవళ్లు ఇసుకను దోచేస్తున్నారు. తవ్వకాలకు అనుమతులు లేకపోయినా తమనెవరూ ప్రశ్నిస్తారని రెచ్చిపోతూ ఇష్టానుసారంగా తవ్వేస్తూ సహజ సంపదను దోపిడీ చేస్తున్నారు. అయితే ఇదంతా ఎక్కడో అనుకుంటే వేరే రాష్ట్రంలో జరిగిందనుకుంటే పొరపాటే. సీఎం సొంత జిల్లాలోనే ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఇసుక మాఫియాకు తెరలేపారు. నాగర్ కర్నూలు జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే కుచుకుల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కుచుకుల దామోదర్ రెడ్డి కలిసి ఇసుక మాఫియా అవతారమెత్తారు. ఉప్పునుంతల, తెలకపల్లి మండలాల్లో పారుతున్న వాగులో ప్రభుత్వ పనుల పేరుతో బరితెగించి తవ్వకాలు జరుపుతున్నారు. 15 రోజులుగా 2 హిటాచీలు పెట్టి రోజుకు 100 టిప్పర్లలో ఇసుకను తరలించి ప్రైవేటుగా విక్రయిస్తూ దర్జాగా దందా కొనసాగిస్తున్నారు. ఇక దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే విధంగా మళ్లీ గెలుస్తామో లేదో అని ప్రభుత్వ ఖజానాకు నయా పైసా రాకుండా కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. వీళ్ల ఇసుక దాహానికి ఆ జిల్లాలో వాగులు వంకలు అన్నీ కూడా ఖాళీ అయిపోతున్నాయి. ఓ తహసీల్దార్ ఇచ్చిన ఆర్డర్ కాపీని అడ్డం పెట్టుకుని దుందుబి నుంచి ఇసుకను దోచేస్తున్నారు. అయితే ఈ ఇసుక దందా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రధాన అనుచరుడు దగ్గర నుండి నడిపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక దీనిపై తహసీల్దార్లు స్పందించడం లేదంటే నాగర్ కర్నూలు, అచ్చంపేట నియోజకవర్గాల్లో చాలా మండలాల్లోని తహసీల్దార్లు సదరు నాయకుడు పోస్టింగ్లు ఇప్పించారు. దీంతో ఆయా తహసీల్దార్లు ఇతని ఆర్డర్ రాగానే జిల్లా ఉన్నతాధికారులకు తెలియకుండానే అనుమతులను జారీ చేస్తున్నారు. ఎందుకు ఏమిటి అని విచారించకుండా కనీసం జిల్లా ఉన్నతాధికారులకు కూడా సమాచారం లేకుండా ఇసుక దందా నడిపిస్తున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా టిప్పర్ల ద్వారా తిరుగుతుండటంతో రోడ్లన్నీ గుంతమయమవుతున్నాయి. ఇక అనుమతిలో ఇచ్చిన టిప్పర్ల నెంబరు, అక్కడ నడుస్తున్న టిప్పర్ నెంబరు వేర్వేరుగా ఉన్నాయి. అయినా అనుమతులు ఉన్నట్లు నమ్మించి ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. వాస్తవంగా ఎక్కడా కూడా ప్రభుత్వ పనులు జరుగుతున్నట్లు దాఖలు లేవు. భారీ నిర్మాణాలు ఎక్కడా ప్రారంభం కాలేదు. మరి ఈ వాగుల నుంచి తరలిస్తున్న ఇసుక ఎక్కడికి వెళ్తుందని పలువురికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే క్షణాల్లో ఎమ్మెల్యే నుంచి ఫోన్లు వస్తాయి. మా వాళ్ళు ఇసుక కొడుతుంటే అడ్డుకుంటారా, మీ సంగతి చూస్తామంటూ బెదిరిస్తూ ఉండటంతో వాగు పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల నేతలు, ప్రజలు వణికిపోతున్నారు. మరోవైపు ఈ దందాను అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాంగం, మైనింగ్ శాఖ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి భయపడి అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో అన్ని శాఖల అధికారులు అండదండలతో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కుచుకుల దామోదర్ రెడ్డి ఇసుక వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం దుందుబి నదిలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న ప్రదేశం సాక్షాత్తు సీఎం స్వగ్రామానికి కూతవేటు దూరంలో ఉంది. అయినా అధికార పార్టీ అండదండలతో జరుగుతున్న ఇసుక దోపిడిపై ఉన్నతాధికారులు కూడా మౌనం వహిస్తున్నారు. ఎవరైనా అడ్డుకుంటే వెంటనే బదిలీలు బహుమానంగా ఇస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ కోట్ల రూపాయలకు పడగలెత్తిస్తున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇసుక దందాపై సొంత పార్టీలోనే విమర్శలు గుప్పమంటున్నాయి. ఇక ఇప్పటికైనా ఉన్నతాధికారులు మేల్కొని నాగర్ కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఇసుక దోపిడిని అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. రైట్ భారత్, ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్న అంశం ఏదైతే ఉందో దానికి రాజకీయ ఆరోపణలకి పరిమితమైనది కాదు. పర్యావరణం, ప్రభుత్వ ఆదాయం, ప్రజల భద్రత, పాలనా వ్యవస్థలపై ప్రభావం చూపించే ఒక తీవ్రమైన అంశంగా దాన్ని పరిగణించాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తా ఉంది. అయితే నాగర్ కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై స్థానికంగా తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ అయితే ఈ ప్రతిపక్షం మాత్రమే కాదు, సొంత పార్టీ వర్గాల నుంచి కూడా వినిపిస్తున్న విమర్శలు ప్రచారంలో చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తాం. అయితే ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ ప్రస్తుతం ఆరోపణలు మాత్రమే, కానీ ఆరోపణల తీవ్రత ఈ అంశాన్ని లైట్ తీసుకోకూడదన్న సూచన చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే ఏదైతే ఈ స్థానిక వర్గాలుగా చెప్తున్నటువంటి కథనం ప్రకారం కనుక చూస్తే కనుక నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోను ఉప్పనుంతల, తెలకపల్లి మండలంలో ప్రవహిస్తున్న వాగులు, నదీ గర్భాల్లో భారీ స్థాయిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తా ఉంది. అయితే ప్రభుత్వ పనుల పేరుతో అనుమతులు తీసుకుని ఆ అనుమతులను ప్రైవేట్ లాభాల కోసం ఉపయోగిస్తున్నారని, రాత్రి పగలు తేడా లేకుండా హిటాచీలు, టిప్పర్లతో ఇసుకలు తరలిస్తున్నారని నాయకులు చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ కీలకంగా వినిపిస్తున్న ఆరోపణ ఒకటి, ఈ తవ్వకాలు చేస్తున్న వారు సాధారణ వ్యక్తులు కాదు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అనే అంశం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది మనకి ఇక్కడ. అయితే ప్రజాప్రతినిధులపై వస్తున్న ఆరోపణలు కూడా చూసుకుంటే కనుక ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పేర్లు వినిపించిన ఈ అంశాన్ని మరింత సున్నితంగా మారుస్తుంది. అయితే ప్రత్యేకంగా కుచుకుల రాజేష్ రెడ్డి, కుచుకుల దామోదర్ రెడ్డి పేర్లు ఆరోపణలతో ప్రచారంలో ఉన్నాయి. అయితే మళ్ళీ మనం స్పష్టం చేయాల్సిన అవసరం ఇక్కడ ఉంది. ఇవి ఆరోపణలే నిరూపితమైన తీర్పులు కావు, కానీ ప్రజాప్రతినిధులపై ఇస్తే ఆరోపణలు వస్తే స్వతంత్ర దర్యాప్తు అవసరం అనే డిమాండ్ సహజంగా వస్తుంది. కాబట్టి సర్వసాధారణంగా డిమాండ్ ను స్థానికులు కూడా వ్యక్తేసే పరిస్థితి వస్తాను. అయితే అధికార యంత్రాంగంపై కూడా కొంత ప్రశ్నలు వస్తున్న పరిస్థితులను చూస్తారు. ఈ వ్యవహారంలో మరో కీలక అంశం ఈ అధికార యంత్రాంగం పాత్ర. అయితే స్థానికుల
వాదన ప్రకారం తహసీల్దార్లు కానీ మైనింగ్ అధికారులు కానీ స్పందించడం లేదని, అనుమతుల విషయంలో స్పష్టత లేదని, జిల్లా ఉన్నతాధికారులు కూడా పూర్తి సమాచారం లేకుండా అనుమతులు జారీ అవుతున్నాయన్న కొన్ని ఆరోపణలు ఇదే నిజమైతే కనుక ఇది కేవలం ఇసుక అక్రమ రవాణా సమస్య మాత్రం కాదు, పాలన లోపం లేదా వ్యవస్థాగత వైఫల్యంగా కూడా మారుతున్న విషయం మనకి చెప్పుకోవాల్సిన అవసరం మనకు అనిపిస్తోంది. అయితే ఇక్కడ గ్రౌండ్ లెవెల్ ప్రభావం కూడా చూసుకోవాలి మనం. ఇసుక అక్రమ రవాణా ప్రభావం కేవలం ప్రభుత్వ ఖజానాకే కాదు, గ్రామీణ రోడ్లు ధ్వంసం అవుతాయి, వాగుల లోతు పెరిగి భవిష్యత్తులో వరద ప్రమాదాలు ఏర్పడతాయి, భూగర్భ జలాలపై ప్రభావం ఏర్పడుతుంది, గ్రామ ప్రజల్లో ఒక భయభ్రాంతులు గురయ్యే పరిస్థితి మనకు అనిపిస్తోంది. ఇవన్నీ దీర్ఘకాలిక సమస్యలుగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకంగా ఈ ప్రాంతం, ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటున్న ప్రాంతం ఏదైతుందో సీఎం స్వగ్రామానికి సమీపంలో ఉందని ఒక ప్రచారం చేస్తుంది. అయితే ఈ అంశానికి మరింత దీంతో అంటే సీఎం విలేజ్ కు కొంత దగ్గర ఉండడం అనేది రాజకీయంగా మరింత కొంత ప్రాధాన్యత తీసుకొచ్చిన పరిస్థితి. అయితే ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ 2 అవకాశాలు ఉన్నాయి. ఆరోపణలు అసత్యమైతే సంబంధిత ప్రజాప్రతినిధుల పేర్లు క్లీన్ కావాలి, తప్పుడు ప్రచారం చెప్పబడాలి. ఆరోపణలు ఒకవేళ నిజమే ఉంటే కనుక ప్రభుత్వ ఆదాయానికి జరిగిన నష్టాన్ని లెక్కించాలి. బాధ్యులు ఎవరైతే ఉన్నారో మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఎవరైతే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఈ అంశాన్ని చాలా క్లియర్ గా రాజకీయ కోణంలోనే మాత్రమే కాకుండా పాలన, పర్యావరణ, ప్రజా ప్రయోజన కోణంలో కూడా చూడాల్సిన అవసరం మనకు క్లియర్ గా అనిపిస్తుంది. కాబట్టి ఇది ఇప్పటికీ ఆరోపణల స్థాయి అంశమే కానీ ఆరోపణల తీవ్రత దర్యాప్తును మాత్రం ఏదైతే ఆరోపణలు ఆరోపణలు మాత్రం దర్యాప్తు చేయాలనే డిమాండ్ అయితే మనకు గట్టిగా వినిపిస్తోంది. అయితే ప్రజాప్రతినిధులైన అధికారులైనా చట్టానికి అతిథులు కారు కాబట్టి ప్రభుత్వ నమ్మకం నిలబెట్టుకోవాలంటే స్పష్టంగా దానికి సంబంధించిన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తోంది. అయితే ఈ ఇసుక దోపిడీ ఆగాల అంటే అవును, నిజం బయటకు రావాలంటే తప్పనిసరి రావాలి, రాజకీయ రంగం లేకుండా విచారణ జరగాలంటే ప్రజల డిమాండ్ కూడా అదే విషయాన్ని మనం చాలా క్లియర్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక అంటే జిల్లా యంత్రాంగం కోర్టులో ఉంది కాబట్టి వారు ఎలా స్పందిస్తారు అనేది అంశం రేపటి రాజకీయ దిశను కూడా నిర్ణయించే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ అంశం ఎక్కడ దాకా దారిస్తారని కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తోంది. ఖచ్చితంగా ఏదైతే స్థానిక ప్రజలు కానీ ఎవరైతే ఆరోపణలు ఇస్తున్నారో వాళ్ళ ఆరోపణలకు సంబంధించి కూడా దర్యాప్తు జరిగి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిజాలు తేల్చాల్సిన అవసరం అధికారులపై ఉంది. కాబట్టి అధికారులు తక్షణమే స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా బీఆర్కే న్యూస్ తరఫున మనం డిమాండ్ చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మనస ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.